సిమ్లా ఒప్పందం తాజాగా తెర మీదకి వచ్చింది. సిమ్లా ఒప్పందం ఒక డెడ్ డాక్యుమెంట్ అని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్ 1948 నాటి పరిస్థితికి చేరుకుందన్నారు ఖ్వాజా ఆసిఫ్. సిమ్లా ఒప్పందం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం. 1971 నాటి యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై అప్పటి ప్రధాని ఇందిరా అలాగే పాకిస్తాన్ తరపున జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అంతిమంగా పాకిస్తాన్ నుంచి తూర్పు ప్రాంతం విడిపోవడానికి దారితీసింది. ఈ నేపథ్యంలో సిమ్లా ఒప్పందం పని అయిపోయిందంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిమ్లా ఒప్పందానికి ఎండ్ కార్డ్ పడ్డంతో పాకిస్తాన్ 1948 నాటి పరిస్థితికి చేరుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అంటే రెండు దేశాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నియంత్రణ రేఖను కేవలం కాల్పుల విరమణ రేఖగానే పాకిస్తాన్ భావిస్తుందని పరోక్షంగా ఖ్వాజా ఆసిఫ్ సంకేతాలిచ్చారు. ఇదిలా ఉంటే ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారత్తో గతంలో చేసుకున్న ఏ ద్వైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసుకునే దిశగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. సిమ్లా ఒప్పందం సహా భారత్తో గతంలో కుదిరిన అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు అమల్లో ఉంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తినా వాటిని శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సిమ్లా ఒప్పందం స్పష్టం చేసింది. అలాగే పెండింగ్లో సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని పేర్కొంది. అంతేకాదు ఉభయ దేశాల మధ్య వివాదాలు ఏర్పడితే మూడో దేశం జోక్యం అనవసరమని సిమ్లా ఒప్పందం ఖరాఖండిగా పేర్కొంది. అంతేకాదు బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని పాకిస్తాన్, భారత్ గుర్తించాలన్న అంశం కూడా సిమ్లా ఒప్పందంలో భాగంగా ఉంది. అలాగే బంగ్లాదేశ్తో సాధారణ సంబంధాల స్థితికి పాకిస్తాన్ రావడం కూడా సిమ్లా ఒప్పందంలో భాగంగా ఉంది. వీటన్నిటితో పాటు కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించకూడదన్న షరతు కూడా సిమ్లా ఒప్పందంలో మిళితమైంది. అయితే ఈ షరతుకు పాకిస్తాన్ కట్టుబడలేదు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావించి సిమ్లా ఒప్పందానికి దాయాది దేశం తూట్లు పొడుస్తోంది. ఈ నేపథ్యంలో సిమ్లా ఒప్పందం నుంచి పాకిస్తాన్ అధికారికంగా బయటకొస్తే అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ పదే పదే ప్రస్తావించే అవకాశాలున్నాయి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన విషయం తెలిసిందే. సింధు జలాలు పాకిస్తాన్కు జీవనాడుల్లాంటివి. సింధు జలాల ఒప్పందం రద్దును సగటు పాకిస్తానీయులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. దీంతో ఇందుకు ప్రతీకారంగా సిమ్లా ఒప్పందం నుంచి పాకిస్తాన్ బయటకు రావాలని అక్కడి ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సిమ్లా ఒప్పందాన్ని డెడ్ డాక్యుమెంట్ అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా సిమ్లా ఒప్పందం నుంచి పాకిస్తాన్ వైదొలిగితే అది భారత్కు నష్టం జరుగుతుందన్న